మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వారి గురువు గారైన సదానంద యోగి గారికి, సదానంద యోగి గారి గురువు గారైన అవతార్ బాబాజీ గారికి, అవతార్ బాబాజీ గారి గురువు గారైన పరమ శివునికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకొని వారిని ఆహ్వానించుకుందాం. వారి చైతన్యంతో అనుసంధానం అవుదాం. అలానే ఈరోజు ఈ క్లాసులు, ఈ జూమ్ సెషన్లో అవతార్ బాబాజీ గారి ట్రస్ట్ అని పేరు పెట్టారు. అవతార్ బాబాజీ గారి మెసేజ్ని ఒకటి ముందు చెప్పి తర్వాత నాది చెప్దాం అనుకుంటున్నాను. అవతార్ బాబాజీ గారు నాకు ఇచ్చిన మెసేజ్ కాదండి, ఎవరో ఒక మేడం గారికి ఆత్మ ఎలా ఈ యొక్క శరీరంలో వస్తుంది, వచ్చి ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి అని 0 to 9 నంబర్స్ తోటి చెప్పడం జరిగింది. అది మనం ఒక్కసారి, ఎందుకంటే ఈ ట్రస్ట్ అవతార్ బాబాజీ ట్రస్ట్ అన్నారు కాబట్టి ఎందుకు ఆ మెసేజ్ చెప్పాలనిపించింది. అది నాకు వచ్చిన మెసేజ్ కాదండి, ఆ మేడం ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె మొన్న అవతార్ బాబాజీ పుట్టినరోజు కాకుండా అంత ముందు సంవత్సరం అవతార్ బాబాజీ పుట్టినరోజున ఈ మెసేజ్ నాకు ఎట్లా వచ్చింది, 9 years బ్యాక్ అని ఒక వీడియో చేసి వదిలారు. ఇది చెప్తాను. వారి యొక్క అవతార్ బాబాజీ గారు ఇప్పుడు ఆక్రమించుకొని వారిని ఆహ్వానించుకుంటున్నాను. వారే మళ్ళీ ఒకసారి ఆ మెసేజ్ని మళ్ళీ ఒకసారి వినిపించాలని కోరుకుంటూ వారికి వెల్కమ్ చెప్పుకుందాం. అవతార్ బాబాజీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే 2 years బ్యాక్ ఒక మేడం గారు ఒక వీడియో చూడటం జరిగిందండి. దాంట్లో అవతార్ బాబాజీ గారు మన శరీరంలో ఈ పంచభూతాల శరీరంలోకి ఎలా ఆత్మ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా డెవలప్ అవుతుంది, ఆ డెవలప్ చేసుకునే క్రమం ఏంటి, ఇవన్నీ 0 నంబర్ నుంచి 9 నంబర్స్ని ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ఐటమ్ని ఇస్తూ 0 to 9 అనే దాన్ని చేస్తూ వారు చెప్పడం జరిగిందని ఆ వీడియోలో ఉంది. అది నేను ఒకసారి చూడగానే నాకు అది ఇక మర్చిపోలేనంత గుర్తుండిపోయింది. అందుకని ఎక్కడన్నా క్లాసుల్లో చెప్పేటప్పుడు అది చెప్తా ఉంటా, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ. ఈరోజు అసలు అవతార్ బాబాజీ గారి ట్రస్ట్ అని అంటున్నారు కాబట్టి వారు ఏం చెప్పారు అనేది ఒకసారి చెప్పుకొని తర్వాత నా ఎక్స్పీరియన్స్లోకి వెళ్దాం. ముందుగా ప్రతి ఆత్మ శూన్యం నుంచి ఈ పంచభూతాల శరీరంలో ఎంటర్ అవుతుందని చెప్పారు. శూన్యం అంటే మనం 0కి ఇచ్చారు. శూన్యం అనే దాన్ని 0కి సింబాలిక్ ఏంటంటే ప్రతి ఆత్మ శూన్యం నుంచి ఈ శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శూన్యం అంటే అది హయ్యెస్ట్ ఎనర్జీ. శూన్యం అంటే హయ్యెస్ట్ ఎనర్జీ, ఇంకా దానికి మించింది లేదు. ఈ యొక్క కంప్లీట్ విశ్వం కూడా దానికి దిగువన ఉన్నది. అక్కడి నుంచి వస్తుంది, శూన్యం నుంచి వస్తుంది ప్రతి ఆత్మ. దానికి 0 నెంబర్ ఇచ్చారు. ఎలా వస్తుంది? ఏకకణంగా వస్తుంది, బహుకణం కాదు. ఏకకణంగా వచ్చి తల్లి గర్భంలో వస్తుంది. ఏకకణంగా బిడ్డగా ఎదుగుతుంది. తల్లి గర్భంలో డెలివరీ బయటకు వచ్చేటప్పుడు ద్వంద్వత్వంతో బయటకు వస్తుంది. 2వ నెంబరు. ఏకకణం అనేది 1వ నెంబర్కి ఇచ్చారు. 2వ నెంబరు ద్వంద్వత్వముతో అది బయటకు వస్తుంది. అప్పుడు దాకా చీకట్లో ఉంటుంది బిడ్డ, బయటకు వస్తే ఎలుగు. అప్పుడు దాకా ఏడుపు అంటే తెలియదు, బయటికి రంగంలో ఏడుపు. అప్పుడు దాకా చలి అంటే తెలియదు, వెచ్చదనంలో ఉంటుంది, బయటకు వస్తే చలి. ఇట్లా ప్రతిదీ ద్వంద్వత్వం. అప్పుడు దాకా ఏమీ తెలియని బిడ్డకి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వేడి, చలి, ఆకలి, ఏడుపు ఇవన్నీ వచ్చాయి. అంటే అంతకుముందు ఉన్నదానికి ఆపోజిట్గా మళ్ళీ వస్తాయి. అంటే ప్రతిదీ ద్వంద్వత్వంతో బిడ్డ బయటకు వస్తుంది. త్రిగుణాలతో పెరుగుతుంది బిడ్డ. అంటే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం, ఈ 3 గుణాలతో డెవలప్ అవుతుంది. అందరికీ అన్ని 3 గుణాలు ఉన్నట్టే మనందరికి కూడా.
అలా మూడు గుణాలతో డెవలప్ అవుతుంది. ఈ శరీరంలో ఆత్మ వచ్చినప్పుడు ఆ బిడ్డ 4వ చక్రంలో పెట్టుకుంటారు. 4వ నెంబర్కి అది, అంటే 4th చక్ర. అంటే పైనుంచి చూసినా, మూలాధారం నుంచి చూసినా, సహస్రారం నుంచి చూసినా 4th చక్ర అంటే అనాహత చక్రం అవుతుంది. అనాహత చక్రములో తన ఆత్మ తన స్థితిని అక్కడ పెట్టుకుంటది. ఈ పంచేంద్రియాల శరీరం కంట్రోల్లో ఈ అనాహత ఈ చక్రాలన్నీ ఉంటాయి. ఈ పంచేంద్రియాలని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో, ఎవరైతే జయిస్తారో వారిలో ఆత్మ ఊర్ధ్వముఖంగా పయనించిద్ది. అది 5వ నెంబర్కి ఏంటి? పంచేంద్రియాలు. 6వ నెంబర్కి ఏంటంటే ఎవరైతే పంచేంద్రియాలని జయిస్తారో, అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, స్కిన్, ఎవరైతే ఈ యొక్క శబ్ద, చూడటం, రుచి, వాసన, వీటిని స్పర్శ, వీటిని జయిస్తారో, జయించినప్పుడు అది ఆ జయించే స్థితిని 6వ నెంబర్కి ఇచ్చారు. అట్లా జయించిన వాళ్ళ యొక్క స్థితిలో ఈ యొక్క ఆత్మ ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. 4వ నెంబర్ నుంచి 5వ నెంబర్కి, 5వ నెంబర్ నుంచి 6 అట్లా వెళ్ళిపోతుంది ఊర్ధ్వముఖంగా. ఒకవేళ జయించలేకపోతే అధోగతి పాలవుతుందని చెప్పారు. అంటే శ్రీకృష్ణుడు ఉద్ధరయాత్మ ఆత్మానమని ఏదైతే అన్నారో అది ఈయన ఈ రూపంలో చెప్పారు, అవతార్ బాబాజీ గారు. అందుకని ఈ 4వ నెంబర్ నుంచి అప్ సైడ్ వెళ్తుంది. పంచేంద్రియాలకు 5వ నెంబర్ ఇచ్చారు. ఈ స్థితిని జయించిన స్థితిని 6వ నెంబరు. 7వ నెంబరు మనకి 7 శరీరాలు ఉంటవి. 7 శరీరాల్లో మన యొక్క జన్మ ప్రణాళిక లిఖించబడి ఉంటుంది. ఎవరైతే ఈ జన్మ ప్రణాళికను తెలుసుకొని దాని ప్రకారం వర్క్ చేస్తూ ఈ యొక్క స్పర్శ కలిగి ఉంటారు, అంటే నాలో ఒక ఆత్మ ఉంది, దీన్ని ఉద్ధరించుకోవాలి, దీన్ని పైకి తీసుకెళ్లాలని ఎవరైతే అనుకొని ఈ 7 శరీరాల్లో 3వ శరీరంలో పెట్టుకొస్తున్న జన్మ ప్రణాళికను ఎవరైతే అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకుని దాని ప్రకారం నడుస్తారో ఆ ఆత్మ అనంత తత్వంతో విరాజిల్లుతుందని చెప్పారండి. అంటే 7 శరీరాల్లో మనం 7వ శరీరాల్లో ఉన్న 3వ శరీరంలో మన జన్మ ప్రణాళిక ఏంటి, మన ఏమేం కారణాలతో వచ్చాము, ఏమి అచీవ్ చేయడానికి వచ్చామని ఆ ప్రణాళికని సంపూర్ణంగా తెలుసుకొని దాన్ని ఫాలో అవుతూ ముందుకు సాగే స్థితి వచ్చినప్పుడు ఈ ఆత్మ అనంతతత్వంతో పయనిస్తుంది. అనంతతత్వానికి 8వ నెంబర్ ఇచ్చారు. 8 అంటే ఇట్లా నిలువున వేస్తే 8, 8 అడ్డంగా వేస్తే ఇన్ఫినిట్కి సింబల్. అందుకని 8వ నెంబరు దానికి ఇచ్చారు. ఈ అనంతతత్వంలోకి వెళ్ళిన ఆత్మ ఇక 9వ నెంబర్ ఏంటంటే అది అనంతతత్వంలోకి వెళ్ళి సహస్రారానికి చేరటం, అంటే ఆత్మ పూర్ణాత్మ స్థితికి ఎదగటం అని చెప్పారండి. ఈ రకమైన వరుసలో ఆత్మ పూర్ణాత్మ స్థితికి వెళ్తుంది. ఇది మానవ జీవితంలో అంతిమ లక్ష్యము. అక్కడతో ఆగలేదండి. మానవ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటంటే పూర్ణాత్మ స్థితికి చేరటం. చేరినా కానీ నెక్స్ట్ అక్కడి నుంచి బిగిన్ అవుతుంది. పూర్ణాత్మలకు కూడా మనం పూర్ణాత్మలని ఎవరినైతే భావిస్తున్నామో, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, పార్వతీదేవి, శివుడు, ఆంజనేయ స్వామి, ఇంకా మనం ఎవరైతే అనుకుంటున్నామో లలితా పరమేశ్వర అమ్మవారు, బాలా త్రిపుర సుందరిదేవి, సరస్వతి, ఇట్లా ఎవరినైతే పూర్ణాత్మలని అనుకుంటున్నామో వారు కూడా ఇప్పటికీ ధ్యాన స్థితిలోనే ఉంటున్నారు. అంటే ఈ మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం పూర్ణాత్మ ఎదగటం. పూర్ణాత్మ యొక్క అంతిమ లక్ష్యం ఈ మళ్ళీ అక్కడి నుంచి జర్నీ చేసి అనంత తత్వంతో లింక్ అవటం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో ఈ ఆత్మ, అంటే శూన్యం నుంచి వచ్చిందని చెప్పారు, ఆ శూన్యంలోకి మళ్ళీ దిగబడిపోవటమే ఈ యొక్క ఆత్మ ప్రయాణం అని అట్లా చెప్పారండి. ఒకసారి అవతార్ బాబాజీ గారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
మేడం ఇవే చెప్పమంటారా, లేకపోతే నా అనుభవాలే చెప్పమంటారా, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ చెప్పమంటారా? ఇప్పుడైతే అనుభవాలే సార్, ఈ ఓకే. యజ్ఞ ఓకే. మహాయజ్ఞానికి ఇది సందర్భంగా. ఇది ఏంటి కర్తాల్లో మన ధ్యాన మహాయజ్ఞం బాగా జరగాలనే ఉద్దేశమే కదా ఇది, ఈ అవును సార్. కార్యక్రమం మొదలుపెట్టింది. అవును సార్, అవును సార్. నాకు అక్కడ జరిగినాను అంటే అక్కడికి వెళితే ఏమేమి బ్లాగ్స్ రిలీజ్ అవుతాయి, ఎలాంటి బ్లాగ్స్ మనం రిలీజ్ చేసుకోవచ్చు కర్తాలు వెళ్తే, ఎలాంటి స్థితి మనకు అందుబాటులోకి వచ్చింది, ఇది తక్కువ టైంలో ధ్యానం చేసిన వాళ్ళకైనా ఎలా ఉంటుంది, నా అనుభవాలతో జోడించి చెప్తానండి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ఫస్ట్ నేను 2012 ఏప్రిల్ 12న అసలు ఫస్ట్ క్లాస్ అంటే అంతకుముందు ఈ సప్తాహాలు జరిగినప్పుడు విన్నా కానీ అవి ఏంటి వీళ్ళు ఇవన్నీ ఏదో రకరకాలు చెప్తున్నారని నాకు సరిగ్గా అవగాహన ఉండేది కాదు. కానీ వెళ్ళామండి, ప్రతిరోజు వెళ్ళామండి, 2 సార్లు 2 ఏళ్ళు 14 రోజులు వెళ్ళాను. పత్రిజీ గారు వచ్చారు, పత్రిజీ గారు కొడతారంటే నేను దూరం దూరంగా ఉండేవాడిని. కానీ ఆయన స్టేజీ మీద దిగి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఇదేంటి కొడతారంటే ఈయనేంటి అసలు గురువు అంటే ఎక్కడ రారు కదా, మనం పట్టుకోవాలన్నా కానీ అసలు దూరం దూరం నెట్టేస్తారు. ఈయనేంటి స్టేజ్ దిగి వచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారంటే నేను దూరంగా ఉండేవాడిని. ఇంత కొట్టాయన దగ్గర కొట్టాయన గురువు ఎట్ట అవుతాడు అసలు, ముందు నా మైండ్లో పడ్డ పెద్ద దాన్ని ఏమన్నా డౌట్ అనాలో ఏమనాలి, కొట్టాయన గురువు కాడు, మనం ఎందుకు వెళ్ళాలి ఆయన దగ్గరికి అని ఆ కాన్సెప్ట్లో ఉండేవాడిని. ఆ 7 days అయిపోయే రోజున ఆయన వచ్చారు తెనాలి. వచ్చి ఆ స్టేజీ మీద అందరూ ఎగబడితే ఇచ్చారు షేక్ హ్యాండ్. మళ్ళీ స్టేజీ దిగి అందరి దగ్గరకు వచ్చి నేను ఎక్కడో లాస్ట్లో ఉంటే నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చిపోయారు. ఆశ్చర్యం వేసింది, కొట్టే అని అంటున్నారు, ఈయన షేక్ హ్యాండ్ ఎట్టిచ్చాడు, ఇంత దూరం వచ్చి ఎట్టిచ్చాడు అంటే ఇక్కడ ఏదో తిరకాసు ఉంది, అది మనకు తెలియట్లా, మనకు ఆలోచన రావట్లా, ఆయన్ని అర్థం చేసుకునే శక్తి మనలో లేదు అని అర్థమైంది కొంచెం. అయినా కానీ కొంచెం డౌటే మళ్ళీ, ఈయన ఏంటో ఆయన వాయిస్ నాకు నచ్చేది కదా అప్పుడు. ఫస్ట్లో నాకు ఆయన వాయిస్ కూడా నచ్చేది కాదు, సో అంత మధురంగా ఉన్నట్టు అనిపించేది కాదు. సర్లే ఇక అది అట్లా ఉండే, ఆయనతో మనకెందుకులే మనం ధ్యానం చేసుకుందాం, కళ్ళు మూసుకొని కూర్చుంటే బాగుంది కదా, అట్లా బిగిన్ అయ్యాను. 2 ఏళ్ళు ఇంట్లోనే కూర్చునేవాడిని అండి, 10 నిమిషాల చొప్పున. ఎవరన్నా ఫోన్ చేస్తే బాగుండు, డిస్టర్బ్ చేస్తే బాగుండు అన్నట్టు ఉండేది, ఎక్కువ టైం చేసేవాడిని కాదు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత హరికుమార్ గారని, డాక్టర్ హరికుమార్ గారని హైదరాబాద్, మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఆయన 800 మంది ఉన్నారండి ఆ రోజు క్లాసులో. 800 మందిలో ఈయన ఏం చెప్తున్నారంటే, ఈరోజు మిమ్మల్ని క్రితం జన్మలో తీసుకెళ్తాను అంటున్నాడు. అబ్బో, ఈ పిరమిడ్ మాస్టర్లు మామూలు వాళ్ళు కాదు, చెవుల్లో పూలు పెడతారు. ఇంతమందిని ఎలా తీసుకెళ్తాడు అసలు, ఇంతమందిని పూర్వజన్మలు ఎలా తీసుకెళ్తాడు, పెద్ద డౌట్ నాకు. ఒకసారి వచ్చాం కదా కూర్చుందామని కూర్చున్నాం, ఆయన చెప్పినట్టు కూర్చున్నాం. 40 minutes క్రితం జన్మలు నేనేంటి, నా చిన్న వయసులో ఎలా పెరిగాను, పెద్ద అయిన తర్వాత ఎలా పెరిగాను, అక్కడ చేసిన జాబ్ ఏంటి, అక్కడ నా యొక్క స్థితి ఏంటి, హైట్ ఏంటి, నా హైటు, నా కలరు, ఏం చేసిన జాబు, నేను చనిపోయినప్పుడు నా చుట్టూ ఎవరున్నారు, నేను ఈ జన్మలో ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లితో ఏం మాట్లాడాను, ఆ టైంలో ఆమె ఏ డ్రెస్తో ఉండేది నేను తల్లితో మాట్లాడినప్పుడు, ఇవన్నీ అసలు సినిమా చూసినట్టు చూశానండి. అంటే అప్పటికి నేను ఒక 20 నిమిషాలు ధ్యానమే నాకు అప్పటికి, అది కూడా కంటిన్యూషన్ ఉండేది కాదు. అయినా కానీ అవి మొత్తం చూశాను. చూస్తే నాకు అనుమానం మళ్ళీ, అవునా కాదా, ఇది నా మైండ్ ఏదన్నా మెస్మరైజ్ చేస్తుందా, నన్ను అనుమాన పడుతుందా అని మళ్ళీ ఈ ఈ టైంకి అయిపోయింది క్లాసు, ఇంటికి వచ్చాను. ఇప్పటి నుంచి తెల్లవారి ఏకుందాన 4 వరకు దీన్ని ఎందుకు ఇట్లా నాకు వచ్చింది, ఏం జరిగింది, ఆ వాసనలు ఇక్కడ కూడా ఉండాలి కదా ఈ జన్మలో, నాకు ఎందుకు లేవు. అక్కడ పెద్ద జడ్జినండి, ఒక రాజరిక వ్యవస్థలో పెద్ద జడ్జిని, ఎవరినైనా శిక్షించే స్థితిలో ఉండేవాడిని. మరి అలాంటి వాసనలు ఇక్కడ ఏమి లేవేంటి, నేను ఇక్కడ లాగానే ఏం చదవలేదు, నాకు అసలు దానికి దీనికి లింక్ కుదరట్లేదు, అక్కడ బాగా స్థితిపరుణ్ణి, ఇక్కడ బాగా పూరు, ఏంటి ఇట్లా వచ్చింది, ఇది కరెక్టా కాదా అని డౌట్ పడతా ఉంటే
నా 10th క్లాస్ లోపల, అంటే 8th 9th 10th క్లాస్ అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు మాక్ అసెంబ్లీ అని, మాక్ పార్లమెంట్ అని, మాక్ కోర్ట్ అని ఇట్లా చేసేవాళ్ళు. చేసి నన్ను అసెంబ్లీ అని పెట్టినప్పుడు స్పీకర్గా, కోర్ట్ అని చెప్పినప్పుడు జడ్జిగా కూర్చోబెట్టేవాడు. మా హెడ్ మాస్టర్ కూడా నన్ను పిలవటం కూడా ఒరే జడ్జి అని పిలిచేవాడు. నన్ను లోపలికి వస్తావు ఒరే జడ్జి అని పిలిచేవాడు. ఎందుకు ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో, నేను జడ్జిగా ఏం చేయాలో నాకేం తెలిసేది కాదు. నన్ను బట్టి కూర్చోబెట్టాడు, ఎందుకు కూర్చొని పెట్టేవాడు నాకు తెలిసేది కాదు. అది గుర్తొచ్చిందండి అప్పుడు. ఏది ఇది చూసి వెళ్ళిన తర్వాత ఈ థింకింగ్లో ఆయన ఎందుకు కూర్చోబెట్టాడో నాకు ఇప్పుడు గుర్తొచ్చి, ఏదో ఈ వాసన ఆయనకు ధైర్యం ఉంటుంది అందుకని కూర్చోబెట్టాడు అనుకున్నాను. అది అయిపోయింది. తర్వాత క్రితం జన్మలో నేను జడ్జిని కదా, జడ్జిని అయినప్పుడు చాలా మందిని శిక్షించి ఆ తప్పు ఉన్న వాళ్ళని శిక్షించటం ఉంది కదా, మరి ఇప్పుడు ఉందా లేదా అని థింక్ చేసుకుంటే నాకు ఖచ్చితంగా ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాల్సిందే అనే ఒక థాట్ ప్రాసెస్ మట్టుకు ఉందండి. నేను ఇప్పుడు శిక్ష లేకపోవచ్చు, కానీ నా మైండ్లో అది ఉంది. ఓహో ఇది ఒకటి ఉంది, రెండు టాలీ అయినాయి. మరి ఈ జన్మలో నేను ఎక్కడ ఎవరిని శిక్షించడం కానీ ఎవరిని ఇది చేయటం ఆ కెపాసిటీ నాకు లేదు కదా అనుకుంటా. నాకు లాజిక్ మైండ్ లేదు, లాజిక్ నేను పట్టుకోలేకపోతున్నాను. లా అంటే అంతా లాజిక్కే కదా, లాని పట్టుకోలేకపోతున్నాను అనేది ఒక మైండ్లో, నా సబ్జెక్ట్ కానీ ఎక్కడ చదవలేదని మైండ్లో ఉంది. అప్పుడు ఏం గుర్తు చేశారంటే, లోపల నుంచి ఒక మెసేజ్ వచ్చిందండి. ఏమని వచ్చిందంటే, నువ్వు రాత్రి 8 గంటల క్లాస్ అయిపోయింది, ఇంటికి వచ్చావు 8:30కి, 9 గంటల కాంచి దీని గురించే 10 విధాలుగా ఆలోచిస్తున్నావు, దీన్నే కదా లాజిక్ అనేది, అందుకని నీకు వచ్చింది కరెక్టే, నువ్వు సెటిల్ అయిపో అన్నట్టు చెప్పారు. అప్పుడు అనుకున్న, ఓహో నాకు కనపడింది మంచి ఎక్స్పీరియన్సే. అయినా కానీ అసలు నేను ధ్యానంలోకి వచ్చిందే క్రితం జన్మలు చూపిస్తారంటే వచ్చానండి. నా పక్కన ఉన్న ఆయన, ఏంటండి వీళ్ళు ఎవరు, ఈ గురువు ఎవరు, ఒక దొంగ ఫోటో పెడుతున్నారని అంటే, లేదు లేదు ఈయన మంచిదండి, ఈయన పిరమిడ్ సొసైటీ అని దీని పేరు, ఆయన గురువు గారు ఈ ఫోటో, వీళ్ళ దగ్గరికి వెళ్తే 2-3 జన్మలు చూపిస్తారంటే వెళ్దాం పండి అని వెళ్ళాం. అసలు నా థాట్ ప్రాసెస్లో ఉన్నదే క్రితం జన్మలు చూసుకోవాలనేది ఏకైక లక్ష్యం నాకు. దానికోసం వెళ్ళాను నేను ధ్యానంలోకి. నాకు వచ్చిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదండి. అందుకని ఏంటంటే, మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది అని అంటే మనం ఏ మైండ్ సెట్లో పిరమిడ్ సొసైటీలోకి వస్తాము, ధ్యానంలోకి వస్తాము, అదే ఫస్ట్ మన ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది నాకు హెల్త్ పరంగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ హెల్త్ బాగవుతుంది, కోరికలు తీరాలని వచ్చిన వాళ్ళు కోరికలు తీరుతాయి. ఇట్లా ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ సేమ్ ఇంట్లోనే. బయటికి వెళ్తే నా లెక్క ఏంటంటే, వాళ్ళు సరైన ఇది కాదు, వాళ్ళు ఏదో మనకంటే తక్కువ అంటే ఐ మీన్ వాళ్ళది అసలు ఆ గోల వేరు, అసలు మనం దాంట్లో కాదు, మనం చదువుకున్న వాళ్ళని, వాళ్ళు ఏదో కళ్ళు మూసుకొని కూర్చో, ఈ టైప్లో ఉండేది మైండ్ సెట్, అంటే తెలియక. ఇక అది అయిపోయిన తర్వాత 2012 ఇక ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఇది పెరిగేటట్టు కనపడలా. అందుకని క్లాసులకి వెళ్ళటం, తెనాలి, గుంటూరు, విజయవాడ, రేపల్లె, ఈ 4 సార్ల క్లాసులు జరుగుతూ ఉండేవి. ఆఫీస్ ఉన్నా కానీ, ఎంత ఇదైనా కానీ క్లాసు మట్టుకు ఎగ్గొట్టేవాడిని కాదు, వెళ్ళి ఆ క్లాసులు విని వాళ్ళు చెప్పే నోట్స్ రాసుకొని ఇట్లా ఉండేది. ఫస్ట్ రాసుకొని వచ్చేవాడిని. తర్వాత 4 నెలలకి, అంటే నేను ఏప్రిల్లో ఎంటర్ అవడం జరిగింది. సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఒకసారి మా నేటివ్ ప్లేస్కి వెళ్తే, అక్కడ అబ్బాయి నువ్వు ఇవాళ ఏకతా ధ్యానం జరుగుతుంది, నువ్వు క్లాస్ చెప్పాలన్నారు. నేను క్లాస్ చెప్పేది నాకేం తెలుసు క్లాస్ చెప్పటం అని అంటే, కాదు చెప్పాలి అంటే, నాకు రాదు నేనేం చెప్పలేనంటే, కాదు నువ్వు ఇందాక మా ఇంట్లో మాట్లాడావు కదా అదే చెప్పు, అది కూడా రాదు మాకు అని అంటే, సరేనని ఆ రోజు మార్నింగు 6 to 7 ధ్యానము, 7 నుంచి క్లాస్ బిగిన్ అయింది. నేను అనుకున్నాను లేచినప్పుడు ఒక 10 minutes మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడటం అయింది, అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను అనుకున్న నేను 2.5 hours ఏకదాటిగా ఏమి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ సబ్జెక్ట్ మటుకు వెళ్ళిపోయింది. ఆ సబ్జెక్ట్ ఏంటో తెలియదు.
ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేచి వెళ్ళలేదు. అసలు వాళ్ళ క్లాస్ ఉన్న సంగతే తెలియదు. ఆ 2.5 hours ఏకదాటి కూర్చున్నారు. ఇంకా చెప్తే వినాలనే లెక్కలో ఉన్నారు. అంతలో ఆ పూజారి వచ్చి ఆ గుడిలో పూజ చేస్తుంటే ఇక ఆయనకి డిస్టర్బెన్స్ ఉంటుందని ఆపేసుకొని బయటకు వచ్చేసేసారు. అంటే 2.5 hours వచ్చింది. నాకు ఎంతో ఆనందం వేసింది, సంతోషం వేసింది, చాలా గొప్పగా అనిపించింది. నాకు ఒక డౌట్ వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసాను, మా జాబ్ చేసే ప్లేస్కి వచ్చే తెనాలి వచ్చాను. వస్తే అక్కడ ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదరకుండా ఈ సబ్జెక్ట్ లోపల నుంచి ఒక చీమల పుట్టలో చీమలు వచ్చినట్టు బయటకు వస్తున్నాయి. ఒక సబ్జెక్ట్ వస్తుంది, అదేందో గుర్తుండట్లా. ఇదేంట్రా బాబు ఇట్లా అయింది. ధ్యానం కుదిరితే నేను చెప్పింది కరెక్ట్, ధ్యానం కుదరట్లేదు కూడా నేను ఏదో రాంగ్ చేశాను ఈ ఫీలింగ్ పడి ఇక ఎక్కడ నోరు తెరవకూడదు అనుకున్న టైంలో ఎక్కడికి వెళ్ళినా 4 మాటలు చెప్పండి అని నన్ను ఒత్తిడి చేయటం, అది చెప్తే బాగా చెప్పారని అనటం, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకోళ్ళు పిలవటం, అట్లా క్లాసులు చెప్పాల్సి వచ్చేది. నా భయం భయంగానే ఉండేది. ఒకసారి పౌర్ణమి ధ్యానానికి వెళ్తే అక్కడ వాళ్ళు నాకు మైక్ ఇచ్చి మీరే నడపాలండి నైట్ అల్లని మైక్ ఇచ్చారు. నా పక్కన ఉన్న ఆయన నేనేదో చెప్తున్నా, ఒక గంట క్లాస్ చెప్పి ఒక గంట మెడిటేషన్ చేపిస్తా కూర్చున్నా. రెండోసారి క్లాస్ చెప్పేటప్పుడు నా చేతిని ఇట్లా గట్టిగా పట్టుకొని నా పక్కన ఆయన నువ్వు చెప్పొచ్చు చెప్పరా అని పెద్దగా అరిశాడు. ఇదేంద్ర బాబు ఈయనేంది ఇట్లా అరుస్తున్నాడు. అప్పుడు ఆ సార్ సార్ అని ఆయన పెద్దగా అరిశాడు, నువ్వు చెప్పొచ్చు చెప్పరా అని. ఏం చెప్పాలి ఏంటి, చెప్పొచ్చు చెప్పరా అసలు ఈయన ఎందుకు అరిశాడంటే ఆయనే మళ్ళీ ఎమ్మటనే చెయ్యి వదులుతూ, సార్ ఇది నా మాటలు కాదండి, నాకు కృష్ణ చైతన్య గారు అని ఒక గురువు గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన అప్పుడప్పుడు నా ఒంటి మీదకి వస్తూ ఉంటారు, వారి మాటలండి, వారిని మీకు ఎందుకు చెప్పించారో నాకు తెలియదు అని ఆయన ముగించేశాడండి. ఇదేంటి, నేను అసలు క్లాస్ వద్దు అనుకుంటే ఈయన చెప్తాడు, ఈయన చెప్పమంటున్నాడు. సరే అవన్నీ నాకు ఎక్కట్లా. నాకేంటి క్లాసు చెప్పి వచ్చినా కూడా మెడిటేషన్ కుదరాలి, అది కుదరట్లా. సబ్జెక్ట్ వస్తుంది లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది, ఇదేదో రాంగ్ జరుగుతుందనే ఫీలింగ్ పడిపోయింది నా మైండ్లో. తర్వాత పత్రిజీ గారు ఒకసారి హాస్టల్గా అంటే మెడిటేషన్లో కనపడి నువ్వు వచ్చి చెప్పురా అని చెప్పించటం, ఇవన్నీ జరిగినా కూడా నా డౌట్గానే ఉందండి. కత్తాలు వెళ్ళా, ఒక వారం రోజులు అట్లా ఇట్లా తిరిగాను. పిరమిడ్లో రోజు చేసుకునేవాడిని, ఇంకా లాస్ట్ రేస్కి వస్తుంది, ఇంకా ఈరోజు కాసేపు ఎక్కువ చేసుకుందామని వెళ్ళి కూర్చున్నాను. ఇట్లా వెస్ట్ సైడ్ తిరిగి కూర్చున్నా నేను. ఒక 10 minutes అయ్యేటప్పటికి కుర్చీ లాగిన సౌండ్ వచ్చింది బాగా. కుర్చీని బర్రం లాగి, మనం ఎవరైనా వచ్చి మనం మెడిటేషన్ చేస్తుంటే లాగుతుంటే ఒక బజ్జింగ్ సౌండ్ అట్లా వచ్చింది. పత్రిజీ గారు హాస్టల్గా ఒక వాయిస్ వినపడింది, ఆయన గొంతే పెద్ద గొంతుతో వినపడింది. ఎంత మంచిగా చెప్పించాలరా నీకు, నీ డౌట్ తీరటానికి, ఇంకేమైనా డౌట్ ఉంటే వీరిని అడుగని నా ఎదురుగా చూపించారండి. ఎవరా అని అటు చూశాను, చూస్తే జ్ఞాన సరస్వతి దేవి ఎదురుగా కూర్చొని, ఆ అందాన్ని వర్ణించలేమండి. అసలు అట్లా కనపడ్డప్పుడు, అట్లా మనకి వచ్చినప్పుడు అందాన్ని వర్ణించలేము. ఆమె ఎదురుగా కూర్చొని నోరు తెరువు తెరువు అంటుంది. నాకు ఏం అసలు నాకు అట్లా జరుగుద్దని కానీ, మనకి ఆ దేవతలు కనపడతారని కానీ నాకు అసలు తెలియదు అప్పటి వరకు. ఆమె నోరు తెరువు అంటే నేను ఈయన ఉన్నాడేమో, ఈయన గైడెన్స్ చేస్తాను, పత్రిజీ గారు ఏమైనా ఉన్నారేమో, ఈయన గైడెన్స్ చేస్తాను, ఇటు తిరిగాను. తిరిగితే ఆయన లేరు, ఆయన అప్పటికి వెళ్ళిపోయారు. ఆమె ఇట్లా 2 చేతులు, ఈ ఎడమ చేత్తో నా ఈ గడ్డం పట్టుకొని కుడి చేత్తో ఏదో లోపలికి వేసినట్టు అనిపించిందండి. ఆశీర్వచనం వచ్చిందని ఆ దండం పెట్టానో లేదో తెలియదు, అసలు నాకు స్టన్నింగ్ పీరియడ్ అది. అప్పుడు అనిపించింది నాకు పర్మిషన్ ఇచ్చారు క్లాసులు చెప్పడానికి, ఇక నేను చెప్పొచ్చు అనే పర్మిషన్ వచ్చింది. ఈ కర్తాల్లో ఎలా ఉంటుంది, కర్తాల్లో మనం వెళ్ళినప్పుడు మన ఎనర్జీ లెవెల్ సెట్ అవుతుంది. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు, ఫస్ట్ 21వ తారీఖు వెళ్ళంగానే విపరీతమైన తలనొప్పి వచ్చిందండి. అంటే అక్కడ ఉన్న ఎనర్జీకి నా ఎనర్జీకి బ్యాలెన్స్ కాల. ఆ తలనొప్పి సాయంత్రం 4:30, 5 వరకు అట్లానే ఉంది, 5, 5:30, 6 వరకు కూడా ఉంది. వెళ్ళిన కాడి నుంచి ఆ తలనొప్పి, విపరీతమైన తలనొప్పి. ఏంటి తలనొప్పి, ఆ సంవత్సరంగా వచ్చాను,
ఇది అసలు తగ్గిద్దా లేదా, అంత ఇబ్బంది అనిపించింది. సరే, తగ్గింది. మరుసటి రోజు నుంచి ధ్యానంలో క్లాసుల్లో కూర్చోవటం వెళ్ళటం ఇట్లా జరుగుతుంది. ఓకే, అంతా బాగానే ఉంది. 1 వీక్ తర్వాత ఇది జరిగింది. ఫస్ట్ ఏది, ఈ జ్ఞాన సరస్వతి దేవి కనపడటం జరిగింది. 1 వీక్, ఆ మరుసటి రోజు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒకసాట హాస్టల్ సర్జరీస్ జరపబడినని బోర్డు పెట్టింది. బాలకృష్ణ గారు ఒక సపరేటు పందిరేసి, ఇప్పుడు మనం సత్య అని ఉంది చూడండి, సత్య కదా దాని పేరేంటి, శివం సత్యం 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 డార్మేటరీ కడుతున్నారే ఆ ప్లేస్లో ఒక షెడ్ కాదు, ఒక పందిరిలాగేసి బయట బోర్డు హాస్టల్ సర్జరీస్ జరపబడినని బోర్డు పెట్టారు. నేను నా పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, హాస్టల్ సర్జరీ అంటే ఏంటండి, ఎవరు చేస్తారు, డాక్టర్లు వస్తారా అని అడిగాను. డాక్టర్లు లేరు, ఏమి లేదు, అక్కడ ఎవరు ఉండరండి, ఊరికే ఈ బాలకృష్ణ గారు ఏదో చెప్తా ఉంటారు, వీళ్ళకి ఏదో జరుగుతుందని ఫీల్ అవుతారు, సర్జరీ జరిగినట్టు మెడిసిన్ ఇచ్చినట్టు వీళ్ళందరూ ఫీల్ అవుతారు, అంతేగాని అక్కడ ఏమి ఉండవు అని అన్నారు. ఇప్పుడు నాయన వీళ్ళు భలే వాళ్ళేనే, ఎన్నేమి చేస్తారు అనుకున్నాను. అనుకొని ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్తే ఎనర్జీ, ఆ విపరీతమైన ఎనర్జీ ఉన్నట్టు నాకు తెలిసింది. ఏంటో నా మీద వచ్చి ఎనర్జీ అట్లా అంటే ఒక మంచు, బాగా మంచు మేఘం ఒకటి మన మీదకి వెళ్తుంటే ఎట్లా ఒక ఫీల్ వచ్చింది, అలా ఎనర్జీ మేఘం వెళ్తున్నట్టు అనిపించింది నా మీద. ఏంటి ఎంత ఎనర్జీ ఉంది, సరస్వతి ప్రాంగణంలో కూడా ఇంత ఫీల్ కాలేదు నాకు ఇక్కడ ఉందేని అని అనుకున్న. మార్నింగ్ 10 నుంచి 1 గంట వరకు ఆయన, మన గుప్తా గారు, ప్రేమనాథ్ గుప్తా గారు, ఆయన క్లాస్ చెప్పారు. పాజిటివ్గా ఉండండి, మీరు ఏమీ నెగిటివ్ ఫీలింగ్స్లో ఉండబాకండి, పాజిటివ్గా ఉండి ప్రతిదీ మనకు జరిగిద్దని ఆలోచనలు ఉన్నాయి ఇట్లా అంటే పాజిటివ్ మోడ్ని యాక్టివేట్ చేశారు ఆయన. వెళ్ళి లంచ్ చేసి రండి అన్నారు. లంచ్ చేసి రండి అని ఒక మాట ఏమన్నారంటే, ఎక్కువ తినబాకండి, తక్కువ తినరండి అన్నారు. లంచ్కి వెళ్ళి మీరు ఎక్కువ తినొద్దు, ఇక్కడ మీకు సర్జరీ జరగవు, తక్కువ తినరండి అన్నారు. నేనేమనుకున్నా అంటే, అక్కడికి వెళ్తే ఎక్కువ తక్కువ ఏముండదు, మొత్తం తినేస్తాం, వెళ్ళకుండా అసలు భోజనానికి వెళ్ళొద్దు అని ఒక బాటిల్ వాటర్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చున్నాను. సైలెంట్గా కూర్చున్నాను. 2 గంటలకు కూర్చోబెట్టారండి మెడిటేషన్కి. 6 అయింది. బాలకృష్ణ గారు ఏదో చెప్తున్నారు, ఇట్లా వచ్చారు, ఫలానా ఆయన అవతార్ బాబాజీ గారు వచ్చారని, యేసుక్రీస్తు వచ్చారని, ఇదంతా పరమశివుడు సంకల్పంతో జరుగుతుందని, వాళ్ళ చుట్టూ అందరూ హాస్టల్ మాస్టర్లు ఉన్నారని, పైనుంచి ఎనర్జీస్ వస్తున్నాయని, ఎక్కువ ఎనర్జీ ఇక్కడ ఉందని, ఎవరు సైలెంట్గా ఉండని, ఇట్లా ఏదో చెప్తున్నారు. సర్లే ఇదన్నీ మామూలే అనుకున్నాను నేను. కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి హాస్టల్, అదే వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, నక్షత్ర లోకవాసుల్ని, ప్లైడియన్స్ అని, ఆర్క్టూరియన్స్, ఇవన్నీ ఆ పేర్లు కూడా నాకు తెలియదు అప్పటికి. వాళ్ళందరిని ఇన్వైట్ చేస్తున్నారు. చేస్తా ఒక మాట చెప్పారని, మీకు ఎలాంటి నొప్పి తగిలినా, శరీరంలో ఎక్కడ బాధ వచ్చినా ఆనందంగా స్వీకరించనని చెప్పారు. ఇదేంట్రా బాబు, నొప్పిని ఆనందంగా స్వీకరించడం ఏంటి వీళ్ళు చెప్పేది, అన్ని ఆపోజిటివ్ చెబుతున్నారు అనుకున్నా. సరే వచ్చాం కదా అని కూర్చున్నాం. మొట్టమొదట పాదాల కానించి మొదలు పెట్టారండి. ఇప్పుడు అంటే ఆ డాక్టర్లు అందరూ, ఆ టీము, మెడికల్ టీం మొత్తం లోపల శరీరంలో దిగినట్టు, వాళ్ళు పాదాల కానించి చెక్ చేసుకుంటూ పైకి వస్తున్నట్టు అట్లా చెప్పారు. నా మోకాళ్ళ కింద కత్తితో నరికితే నొప్పులు ఎలా ఉంటాయో అలా ఉందండి నాకు. అంటే ఎవరో ఇరిసేసినట్టు, ఆ కాళ్ళని అంతవరకు మడతబెట్టి ఇరిసి అవతల పడేసినట్టు అంత నొప్పి వచ్చేసింది. వాళ్ళు ముందుగా చెప్పారు కాబట్టి, ఏ నొప్పి వచ్చినా భరించమని చెప్పారు కాబట్టి నేను భరించి కూర్చోగలిగాను. కానీ వాళ్ళు ముందు చెప్పకపోతే ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోయాను. అంటే అంత పెయిన్ వచ్చింది. అంత పెయిన్ వచ్చినా మంచిదేను, కూర్చోమన్నారు కానీ కూర్చున్నా. ఇక రెండోది ఈ స్టమక్ మీదకి వచ్చేసిందండి. ఈ చిన్న ప్రేవులు పెద్ద ప్రేవుల దగ్గరికి వచ్చింది. ఆ ఎనర్జీ సిస్టమ్ అని అట్లా తీసుకొచ్చారు. చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులకు వచ్చేటప్పటికి వాటిని అన్నిటినీ పట్టుకొని మొత్తం క్లీన్ చేసి, మన బకెట్లో బట్టలలో ఇట్లా ఇట్లా జాడిస్తారంటారే, అలా జాడించినట్టు అనిపించిందండి నా లోపల నుంచి.
జాడించి మొత్తం క్లియర్ చేసి మళ్ళీ లోపల అట్లా దాటి ప్లేస్లో వాటిని పెట్టినట్టుంది. ఇదేంటి ఇట్లా జరుగుతుంది అనుకున్నాను. ఈ పైకి వచ్చిన తర్వాత ఈ స్టమక్ లో ఆపరేషన్ చేసినట్టు కనిపించింది. అంటే మన సిజర్ సిజర్తో కోస్తున్నట్టు, డాక్టర్లు చుట్టూ ఉన్నట్టు, అక్కడ పారామెడికల్ సిబ్బంది కూడా ఉంటున్నట్టు, వాళ్ళందరూ దాన్ని కుట్లు కొడతాం, దానిలో ఉన్న వేస్ట్ని, లిక్విడ్ వేస్ట్ ఒక డబ్బాలు వేయటం, సాలిడ్ వేస్ట్ ఒక డబ్బాలు వేయటం, ఇవన్నీ జరుగుతున్నట్టు నాకు కనిపించిందండి. తర్వాత వీళ్ళ ఇక్కడ ఇటు పక్కన అవతార బాబాజీ గారు అని చెప్పారు, ఇటు పక్కన యేసుక్రీస్తు కూర్చున్నారంటే వీళ్ళిద్దరు ఇక్కడికి వస్తున్నట్టు ఉంది. అయితే నాకు అప్పటికి అవతార బాబాజీ అంటే ఎవరో తెలియదు. నేను మెహర్ బాబా అని పూణేలో ఒక ఆయన ఉన్నారు, ఆయన అనుకున్నా. ఆయన్ని ఊహించుకుంటా ఆయన కనపడ్డాడు నాకు. వాళ్ళు చెప్పింది అవతార బాబాజీని, నేను ఊహించుకుంది ఆయన్ని. ఆయన వచ్చి కూర్చున్నట్టుంది, వాళ్ళ సమక్షంలో ఇదంతా జరుగుతుందని. పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయి ఆ రోజు ఏం చేశారంటే మొత్తం సెంట్రల్ సన్ నుంచి గోల్డెన్ ఎనర్జీ వస్తుంది, మన శరీరాల మీద పడుతుంది. ఇవన్నీ కుట్లు అయిపోయినాయి. ఆ వేస్ట్ని తీసి బయటపడేయటం ఇవన్నీ క్లియర్. అంటే టబ్ అంతా పెద్ద టబ్స్ అన్ని, ఒక టబ్బు లిక్విడ్ వేస్ట్, ఒక టబ్బు బకెట్ కాదండి, టబ్ అంటే 2-3 బకెట్లు పట్టేంత, ఒకటి సాలిడ్ వేస్ట్ తీసి బయటపడ్డట్టు నాకు కనిపించింది. అయిపోయింది, కుట్లు కట్టారు, వాళ్ళు పైకి వచ్చేసారు. వాళ్ళు ఇటు నుంచి బయటికి దిగిపోతున్నట్టు వచ్చిందండి. మొత్తం దిగిపోతున్నట్టు వస్తే అయిపోయిన తర్వాత ఇక గోల్డెన్ ఎనర్జీ వచ్చి నీ శరీరం మొత్తాన్ని ఆవరిస్తుంది అన్నట్టు అని చెప్తుంటే నా శరీరం మొత్తం గోల్డ్ కలర్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంట్రా బాబు ఇవన్నీ నిజమేనా ఏంటి మళ్ళీ డౌటు. అది అట్లానే చూస్తూ ఉన్నాను. అది అయిపోయింది ఆ రోజుకి. మామూలు ఆనందం కాదండి ఆ రోజు నాకు, అమితానందం అంటారే అంతకంటే ఎక్కువ, ఇంకా చెప్పలేను అది అసలు. అంత ఆనందం పడ్డాను. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలి, ఇది బాగుంది అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే కూడా సేమ్. అంటే సేమ్ అంటే అది జరగల. నెక్స్ట్ డే ఆపరేషన్లు, ఈ కాళ్ళు, ఈ పొట్ట ఏం జరగల. నా 7 శరీరాల్లో 4 శరీరాలని దాన్ని తీసి బయటికి తీసుకెళ్ళి ఆ నట్లు అవన్నీ సరి చేస్తున్నట్టు, వాటిని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో సెట్ చేస్తున్నట్టు, నట్లు సరిచేసి, అంటే లూజ్ అయినవి నట్లు సరిచేసి, మన కిటికీ గనక ఊడిపోతే ఆ కార్పెంటర్ వచ్చి బాగు చేసి మళ్ళీ ఇట్లా చూసుకొని మళ్ళీ లోపల పెడతారు, అట్లా పెడుతున్నట్టు వచ్చింది. అంటే 4 శరీరాలని అలైన్మెంట్ తప్పి ఉందేమో, దాన్ని సరిచేసినట్టు వచ్చింది రెండో రోజు తర్వాత ఈ ఎనర్జీస్ రావటం ఇవన్నీ తెలిసినాయి. మూడో రోజు మళ్ళీ వెళ్ళాను. ఇక నాకేం జరగలేదు, నిద్ర వచ్చింది, నిద్రపోయా. నిద్రపోతే వాళ్ళు వచ్చి తేప వచ్చి లేపడం, ఇట్లా వచ్చి లేపడం, కొట్టడం జరిగింది. అంటే ఈ 2 రోజులు విపరీతమైన ఆనందంతో అన్నీ జరిగిపోయినాయి నాకు. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఆమె గుంటూరులో ఉండేవాళ్ళు అప్పుడు, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నాతో ఏదో వచ్చి వాళ్ళ యొక్క విషయాలు నాకు చెప్తున్నట్టు నాకు కళ్ళు మూసుకుంటే అది అనిపించింది. ఏంటి ఆ అమ్మాయి నాకు ఎప్పుడు నాతో మాట్లాడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఈ స్నాక్స్ పెట్టడం, టీలు కాఫీలు ఇవ్వటం ఎంతవరకే. కానీ ఈ అమ్మాయి వచ్చి నాకు చెప్పటం ఏంటి, ఇదేదో జరిగిందని. ఎమ్మటనే ఫోన్ చేస్తే, వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తే, మేమిద్దరం ఉండట్లేదంటే ఒకసాట విడిపడిపోయామని చెప్పారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ విడిపడిపోయాను. అంటే నాకు వాళ్ళల్లో ఏదో జరిగింది, ఏదో సంథింగ్ రాంగ్, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరిగిందని నాకు అక్కడ తెలిసిందండి కర్తాల్లో. అంటే నాకు దూరంగా జరిగిన విషయం కూడా నాకు ఎమ్మటనే అక్కడ క్లిక్ అయ్యి ఎమ్మటనే ఫోన్ చేశాను. 5 నిమిషాలు కూడా ఆగల. అక్కడి నుంచి ఫోన్ చేస్తే, లేదండి మా ఇక్కడ లేదు, అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది, నేను ఏమన్నా గుంటూరులో ఉంటున్నాను, నాకు ఆమెకు సంబంధం లేదు. అంటే ఎన్నాళ్ళు అవుతుందంటే 2 నెలలు అవుతుంది. మరి నాకెందుకు చెప్పలేదంటే, అందరు చెప్పారండి అయిపోయింది, ఇంకేది లేక దానికి ఛాయిసే లేదు, వదిలేసాను అని చెప్పారు. ఆ విషయం నాకు అక్కడ తెలిసిందండి కర్తాల్లో. ఎవరు చెప్పకుండానే ఏదో జరిగింది వీళ్ళల్లో, వీళ్ళ ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, అదేంటో నాకు తెలియాలని వాళ్ళ హస్బెండ్కే చేశాను ఎమ్మంటిని. అంటే అక్కడ దూరదృష్టి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కర్తాల్లో ఉన్న ఎనర్జీస్కి మనలో ఏదన్నా బ్లాక్స్ ఉంటే మొత్తం తిరిగిపోతాయి.
నిన్న ఒక వీడియో విన్నాను, ఒక మేడం గారి వీడియో విన్నాను. ఆమె చెప్పటం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని శక్తి కేంద్రాలు పత్రిజీ స్థలకి లింక్ అయి ఉన్నాయి వాళ్ళ రోజున. ఎలాంటి బ్లాక్స్ అయినా కర్తాలు వెళ్ళి మనం గనక కొద్ది రోజులు కనుక, ఆ 10 రోజులు కనుక ఉండగలిగితే మన శరీరంలో ఎలాంటి బ్లాక్స్ అయినా ఉన్నా కానీ అవి మొత్తం క్లియర్ అయిపోతాయి. అంత గొప్పగా పత్రిజీ శక్తి స్థలకి ప్రపంచంలో ఉన్న అన్ని పోర్టల్స్ లింక్ అయి ఉన్నాయి. అది నేను స్పష్టంగా చూశాను అని చెప్పడం జరిగింది. అవేం అబద్ధం చెప్పరండి. ఏ మాస్టర్ కూడా వాళ్ళకి వచ్చినది వచ్చినట్టే చెప్తారు, కానీ అబద్ధం చెప్పి ఇదేదో మన మోసం చేయాలని ఎవరు చెప్పరు. అంటే ఆమె మెడిటేషన్లో ఆమె ఖచ్చితంగా దాన్ని చూశారు, చూసి అది చెప్పారు. ఇది నాకు కట్టాల్లో ఇక 31 అయిపోయిందండి. తిరిగి ఇంటికి రావటానికి అందరూ బస్సు, ట్రైను లేకపోతే ఫ్లైట్ ఎక్కి వస్తారు. నేను మట్టికి అమితమైన ఆనందాన్ని మూటగట్టుకొని గాలిలో తేలుకుంటున్నట్టు వచ్చినట్టుంది, కానీ బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కి వచ్చినట్టు అనిపించలేదండి ఆ సంవత్సరం నాకు. అంటే అంత ఆనందాన్ని నేను ఆ 2012 కర్తాల్ టైంలో అంత ఆనందాన్ని నేను గెయిన్ చేసుకున్నాను. అప్పుడు అనిపించింది, నాయన ఇక్కడ చాలా ఉంది, మనం పొరపాటున చేశాము, పొరపాటున ఏదో రాంగు కామెంట్ చేశాము, చేయకూడదు అనేది అప్పుడు అనిపించిందండి. తర్వాత ఇంటికి వచ్చాను. 2013 జనవరి 1న పత్రిజీ గారి మీద విపరీతమైన ట్రోలింగ్స్ 2-3 టీవీ ఛానల్స్లో వచ్చేసినాయి. ఇప్పుడు దాకా నేను క్లాస్ చెప్దామంటే నన్ను అడిగిన వాళ్ళని వద్దని నేను వెనక్కి వెళ్ళాను. ఇప్పుడు నేను క్లాస్ చెబుదామని వెళ్తుంటే, ఎవరండి మీరు, ఏ గ్రూప్ నుంచి వచ్చారంటే పిరమిడ్ సొసైటీ అంటే, మీ గురువు గారిని చూస్తున్నావులేండి ఇంకా మీరేం చెబుతారులే అని ఆ 3 రోజులు 1, 2, 3 తారీఖుల వరకు ఎవరు నా దగ్గర క్లాస్ చెప్పడానికి రాలేదండి. ఎవరి దగ్గర నేను వెళ్ళి ఒక్క మాట చెప్పలేకపోయాను. ఇదేంట్రా బాబు, చెప్పాలనుకున్నప్పుడే అని ఎవరు దొరకట్లేదు, వద్దనుకున్నప్పుడు అందరు పిలిచారు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్దామని ఇప్పుడు రెడీ అయ్యాను, ఎవరు దొరకట్లా. నేను వద్దులేపో, మీ గురువు గారిని చూస్తున్నా, వద్దులేపో అని పంపిస్తున్నారు. ఎట్లా ఇప్పుడు ఏం చేయాలనుకుంటే 3వ తారీఖు నైటు 11:30కి మా ఇంట్లో ఫోన్ మోగిందండి. ఏంటి ఫోన్, ఎవరు ఇప్పుడు ఎవరు చేశారని చూస్తే ఒక మేడం గారు ఏం చెప్పారంటే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సీనియర్ మాస్టర్ అనుకున్న వాళ్ళని బోల్డ్ ఎంతమందిని కాంటాక్ట్ చేసామండి, ఎవరు క్లాస్ చెప్పడానికి రమ్మంటే ఇప్పుడు ఎందుకు మేడం, ఏదైనా గొడవలు జరుగుతాయేమో, వద్దు మేము రాము ఇట్లా చెప్పారు, మీరేమన్నా క్లాస్ చెప్పడానికి వస్తారా అమ్మా అని అడిగారండి. ఆమె వస్తారా అనే లోపల నేను వస్తానని చెప్పేసాను. వస్తారా అనే లోపల ఎందుకంటే నాలో ఇక ఎవరో దొరికితే వాళ్ళు చెప్దామనే లెక్కలో ఉన్నాను. అందుకని వస్తానని చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో ఈయన చాలా సీనియరు, చాలా మెచ్యూర్డ్ మైండ్, ఈయనే అసలు చాలా గ్రేట్ మాస్టర్ అని ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. నాకు అదేం లేదు. తర్వాత చెప్పాను, నాకు అయ్యేం లేవండి, నేను వచ్చింది 6 నెలలు లేను ధ్యానంలోకి, నాకు పిరమిడ్లో కర్తాల్లో పిరమిడ్లో ఇలాంటి అనుభవాలు అయినాయి, అందుకని నేను దీన్ని వదలకూడదన్న ఉద్దేశంతో ఖచ్చితంగా వస్తాను, అది ఏమైతే అయిందని నేను వచ్చానని చెప్పాను. ఆ క్లాసు అమితానందాన్ని ఇచ్చింది. అప్పుడు నాకు దిశానిర్దేశం తెలిసిందండి. నేను ఈ సొసైటీలో చేయాల్సిన పని టీచింగ్, టీచింగ్ అంతే, దట్స్ ఆల్. దీన్ని వదలకూడదు, ఎట్టి పరిస్థితులు వదలకూడదు. అంటే ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా, ఇప్పుడు వారం రోజుల నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేదండి. మళ్ళీ జూమ్ సెషన్లు వస్తున్నాయి, మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులకి వెళ్తున్నాం. ఒక్క రోజు కూడా వారం నుంచి, ఒక్క రోజు కూడా 1వ తారీఖు నుంచి వాళ్ళ వరకు ఒక్క రోజు కూడా నేను ఇంటి దగ్గర లేను. ప్రతిరోజు ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళి రావటమే, వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ నైట్ టైం ఉంటే జూమ్ సెషన్లో ఉంటే జూమ్ చూసుకోవటం, ఇలా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఎంత దూరం అయినా నో అని చెప్పడం, ఎవరన్నా ఇంకోటి క్లాష్ అయ్యేటుంటే ఈసారి కాదులేండి నెక్స్ట్ వస్తానని చెప్పటమే, కానీ ఏ పని లేకపోతే మట్టుకి ఎవరి క్లాసు ముందు, ఏ ఊరు ముందు అడిగితే వాళ్ళ క్లాస్ ఒప్పుకోవటమే. అంతేగాని ఎవరన్నా వేరే వాళ్ళు పిలుస్తారేమో, ఎందుకంటే మంచి క్లాస్ దొరికింది ఇట్లా ఏం ఆగను. ఇవాళ క్లాస్కి వెళ్తే చాలా దూరం వెళ్ళా, 70 కిలోమీటర్లు వెళ్ళాను, అక్కడ 5గురు కూర్చొని ఉన్నారు.
వాళ్ళు కూడా కొత్తగా వచ్చినాళ్ళు. ఏంటి ఇట్లా ఐదుగురే ఉన్నారంటే ఏదో పనులు బిగినాయండి, వాళ్ళు కూడా రావట్లేదు, ఎట్లా వాడు పట్టుకొచ్చామని చెప్పారు. సరే వాళ్ళ వరకే చెప్దాం. ఐదుగురు ఉంటే నలుగురు పత్రిజీ గారు ఒక్కళ్ళ కోసం 70, 80, 90, 100 కిలోమీటర్లు వెళ్ళాడు ఒక్కళ్ళ కోసం. వాళ్ళు దొరికేవాళ్ళు కాదు. అక్కడే పడుకొని వాళ్ళ ఇంటి గోడ పక్కన రోడ్డు మీద అరుగు మీద పడుకొని మరుసనాడు పొద్దున వాళ్ళ క్లాస్ చెప్పి వచ్చాడు. అది గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ ఐదుగురు దొరికారు మనకు అని అనిపించింది. అందుకని ఎంత దూరం అయినా కానీ క్లాస్ చెప్పడానికి వెళ్ళటమే, నో అనే ప్రశ్నే లేదు అసలు. అట్లా నా ప్రయాణం సాగుతూ ఉంది. ఇంకొక ఇక్కడ రామిరెడ్డి గారి పిరమిడ్ అని ఉందండి కృష్ణానది ఒడ్డున, సిద్ధార్థ మానస్ సరోవరం, దాని పేరు మానస్ సరోవరం, సిద్ధార్థ పిరమిడ్ మానస్ సరోవరం అంటారు ఆ ప్లేస్ని. పత్రిజీ గారు ఏప్రిల్ 13వ తారీఖున వచ్చారు, అంటే 2013 ఏప్రిల్ 13వ తారీఖున అక్కడ ఈ గొడవంతా అయిన తర్వాత ఫస్ట్ అక్కడికి వచ్చారు. ఆయన వచ్చారని నేను వెళ్ళా. ఆయన ఎట్టున్నారో చూద్దామని వెళ్ళా నేను. అసలు ఆయన మామూలుగానే ఉన్నారు. వెళ్తే అక్కడ ధ్యానంలో కూర్చోబెట్టారండి. కూర్చోబెడితే నేను పిరమిడ్ మధ్యలో కూర్చున్నాను. కాసేపు కూర్చునేటప్పటికి ఈ సువాసన వస్తుంది. ఏది మన ఆకు కోస్తుంటే, తులసాకు కోస్తుంటే వచ్చే సౌండ్, ఆ స్మెల్ వస్తుంది. అక్కడ చుట్టూ తోటలు ఉన్నాయి, మల్లె తోటలు అలాంటివి. ఆ తోటల్లో కోస్తున్నారు అనుకున్నాను నేను ముందు. తర్వాత ఇంకా ఆ సువాసన బాగా పెరుగుతుంది. ఏంట్రీ ఇంత పెరుగుతుంది, ఎంతమంది కోసిన ఇంత వాసన రావటం ఏంటి అనుకున్నా. అట్లానే కూర్చునేటప్పటికి లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి ఆ పిరమిడ్ ఎంత ఎత్తునైతే ఉందో అంత ఎత్తున వచ్చి నిలబడ్డారు ఎదురుగా. అప్పుడు దాకా నాకు అసలు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలని తెలీదు. వాళ్ళు వచ్చినప్పుడు మన కోసం వచ్చారు, వాళ్ళని ఏమైనా అడిగితే మనకి ఏదైనా ఇస్తారనే ఆలోచనే లేదు అసలు నాకు. వాళ్ళని అట్నే చూస్తూ ఉండిపోయా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్లా జరుగుతుందండి. ఎవరో వాళ్ళు కనపడుతున్నారు ఏంటి అని అంటే, లేదు లేదు మేము కనపడ్డప్పుడు అడుగుదాం, అడిగితే వాళ్ళు ఏమైనా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు, అడగాలి అని చెప్పారు. అప్పుడు మూడోసారి, అంటే ఇప్పుడు జ్ఞాన సరస్వతీదేవి కనపడ్డారు, లక్ష్మీ సమేత విష్ణుమూర్తి కనపడ్డారు. అప్పుడు అనుకున్నాను నేను 17 సంవత్సరాలు విష్ణు సహస్రనామాలు చదివానండి. ఈ ఆసనం వేసి చదివేవాడిని, ఏంటంటే వజ్రాసనం వేసి కూర్చొని చదివేవాడిని. నేను మామూలుగా చదివేవాడిని కాదు, వజ్రాసనం వేసి కూర్చొని 17 సంవత్సరాలు కంటిన్యూగా చదివితే ఈ దర్శనం దొరికింది అనుకున్నా, ఈ పిరమిడ్ సొసైటీ దారి దొరికింది అనుకున్నాను. అయిపోయింది అది. తర్వాత ఒకరోజు ఇంట్లో ధ్యానం చేసుకుంటుంటే ఏకుందాను 3 గంటలు లేచి చేసుకుంటున్నాను. ఆస్ట్రల్ ట్రావెల్కి వెళ్ళిపోయిందండి నా యొక్క సోలు. తిరుమల కొండకెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టు చూశాను. అక్కడి నుంచి జాపాలి క్షేత్రం వెళ్ళినట్టు చూశాను, ఆంజనేయ స్వామి దర్శనం. అక్కడి నుంచి తిరుగు జర్నీలో ఒక శివాలయంకి వెళ్ళాను. ఆ శివాలయం ఏంటో ఎక్కడో తెలియలేదు. ఆ శివాలయంలో శివలింగానికి పిరమిడ్కి 2 పక్క పక్కన పెట్టి అభిషేకం చేస్తున్నారు. ఎక్కడో అది నాకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియలేదండి. అది అయిపోయిన తర్వాత కృష్ణానది ఒడ్డుకు వచ్చాను. మా కృష్ణానది దగ్గర తెనాలికి, కృష్ణానది ఒడ్డుకు వచ్చి అక్కడ రథాల మీద అమ్మవారి విగ్రహాలను ఊరేగిస్తున్నారు. ఏంటి ఇక్కడ ఎందుకు ఊరేగిస్తున్నారండి, ఏంటి అన్ని విగ్రహాలను తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని అక్కడ పూజారులను అడిగాను, ఎందుకు తీసుకెళ్తున్నారని. అన్ని బ్యాండ్ మేళాలతోటి అట్లా తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు అడిగితే ఆమె ఏం చెప్పారంటే, వాళ్ళు రాబోయే కొద్ది రోజులు, 1 నెల రోజుల పాటు ఈ విగ్రహాలు బయట ఉండకూడదు, విగ్రహాలని మనం లోపల కృష్ణానదిలో దాచిపెట్టాలి, నిమజ్జనం చేయటం కాదండి. ఈ 15 రోజులు 20 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పునఃప్రతిష్ఠ చేయాలి. అందుకని తీసుకెళ్ళి నదిలో నీళ్ళలో దాచిపెడతానికి తీసుకెళ్తున్నాం, అందుకని ఈ మేళతాళాలతో తీసుకెళ్తున్నాం అని చెప్పారు. అక్కడ కనకదుర్గాదేవి విగ్రహాలు ఒక రథం మీద, మిగతా చుట్టుపక్కల ఉన్న అమ్మవారి విగ్రహాలు ఎవరి రథం మీద వాళ్ళు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఈ కనకదుర్గాదేవి విగ్రహాలు పెట్టిన రథం మీద ఒక సాధారణ స్త్రీ, అంటే ఇంట్లో పని చేసుకున్నప్పుడు ఎట్లయితే ఉంటారో అలాంటి డ్రెస్ వేసుకొని సాధారణ స్త్రీ ఈ విగ్రహాల మీదుగా నడిచి వచ్చినట్టు కనపడింది నాకు. ఏమ్మా ఎవరు నువ్వు, ఎందుకు నడుస్తున్నావు, ఏంటి అనుకున్నావు, ఇవి కనకదుర్గాదేవి అమ్మవారి విగ్రహాలు, నువ్వు వాటి మీద నడవటం ఏంటని
గట్టిగా అడగటం జరిగింది కింద నుండి. ఆమె ఏమన్నారంటే నేనే కనకదుర్గాదేవిని అని అంది. కనకదుర్గాదేవి అంటే నువ్వంటావేంటి, తల మీద ఎన్ని ఉండాలి కదా, ఏది కిరీటము, పట్టు చీర, అవి చేతిలో అవన్నీ ఉంటాయి కదా, ఖడ్గాలు అవన్నీ, అవేమి లేకుండా కనకదుర్గాదేవి అంటావేంటంటే మా దగ్గర ఎప్పుడు ఉండు, మమ్మల్ని ఒక పని కోసం నియమించేటప్పుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాకు శక్తిని ఆపాదిస్తారు, అప్పుడే ఇవన్నీ వస్తాయి, మేము మామూలుగానే ఉంటాం అని చెప్పారు. అప్పుడు గుర్తొచ్చిందండి నాకు, ఎవరైనా దేవత కనపడితే ఏదైనా అడగాలని గుర్తొచ్చి, అమ్మ మీరు కనకదుర్గాదేవి అంటున్నారు కదా, నన్ను బ్లెస్ చేయడానికి ఏదన్నా ఇవ్వండి అని అడిగాను. అడిగితే ఆమె ఏమన్నారంటే నా దగ్గర ఏముండదు, శక్తి దేవతలం మేము అని అంటే ఆ శక్తి ఇవ్వండి అన్న. నేను కింద కూర్చున్నాను, కింద చాప మీద, అట్లా పైన ఆ పైనుంచి ఆమె పైన ఉన్నట్టు, ఆ పైనుంచి ఆమె చేతిలో గుండా ఒక వెలుగు నా మీద పడుతున్నట్టు. శ్రీకృష్ణ కాదు, పాండవ వనవాసంలో శ్రీకృష్ణుడి నుంచి ద్రౌపది దేవికి ఎలా అయితే ఒక వస్త్రం అందిద్దో అలా కాంతి నా మీద ఇట్లా పడుతున్నట్టు, ఆ కాంతి 45 నిమిషాల పాటు నా మీద వర్షించిందండి. తర్వాత అది డిజపియర్ అయింది. అప్పటి నుంచి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పుడు నాకు 70+ అండి ఇయర్స్. ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ అలసట కానీ ఏమీ ఉండదు. క్లాసు 2 గంటలు జరగని 3 గంటలు జరగని నిలబడే చెప్తాను. ఎక్కడ వాళ్ళు ఎంత బతిమలాడినా నేను కూర్చోను. నేను ఆ క్లాస్ బిగిన్ చేసేటప్పుడు కూడా ఎవరైతే వచ్చి చెప్పాలనుకుంటున్నారో, ఈ క్లాస్ని పండించాలనుకుంటున్నారో ఆ మాస్టర్ వచ్చి నన్ను ఆధారం చేసుకొని ఆ మాస్టరే చెప్పాలి క్లాస్ అన్నట్టుగా నేను ముందుగానే ఇన్వైట్ చేసుకొని కూర్చుంటా. మరి ఆ శక్తో లేకపోతే ఈ కనకదుర్గాదేవి ఇచ్చిన శక్తో లేకపోతే ఆ జ్ఞాన సరస్వతి దేవి ఇచ్చిన శక్తో కానీ ఎక్కడ ఒక్క మాట కూడా ఆగకుండా వెళ్ళిపోతానే ఉంటాయి. అలా ఆ శక్తి అట్లా ఉపయోగపడుతుందని ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు అనుకుంటాను. ప్రతిరోజు అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రతిరోజు అనుకుంటా. అది ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇంకొక ఎక్స్పీరియన్స్, టైం ఉంది కదండి, టైం చాలా ఉన్నాయి. ఒకసారి జూమ్లో 3 చెప్పాను, 3 రోజులు చెప్తే కానీ అవలన్నా అవన్నీ. ఇప్పుడు కొంచెం తీసుకోండి సార్, ఒక 5 minutes. ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ మంత్ మనం చేసుకుందాం. ఇప్పుడు అయ్యేంత 5 minutes తీసుకోవచ్చా? సార్. ఓకే. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఇది కళ రూపంలో వచ్చిందండి. నైటు 1 గంటకి కళ వచ్చింది ఒకటి నాకు. ఏమని వచ్చిందంటే మనందరం గ్రూపుగా ఒక గదిలో మెడిటేషన్ చేస్తా కూర్చున్నట్టు, అందరం చాలామంది ఉన్నాం. మధ్యలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక పీఠం మీద కూర్చొని ఆయన కూడా మెడిటేషన్ చేస్తున్నారు. ఆయన దగ్గర ఇంతలావు పాము ఉంది, ఇంతలావు పాము, ఇంత పొడవు ఉంది, మనం ఎంత దూరం ఉంటే అంత పొడవు ఉంది. ఆ తోక్కల్ని పట్టుకొని మనకి ఇసిరేస్తున్నాడు మన మీదకి, అటు ఇటు అట్లా 5-6 ఇసిరేసినట్టు వచ్చింది. తర్వాత నాకు 6వ అడిగానే 7వ అడిగానే నా మీదకి పడింది అది వచ్చి. అప్పుడు వీళ్ళందరూ పట్టుకొని లాగే తలిగి సన్నబడినట్టు అనిపించింది. నేను నా మీద పడ్డప్పుడు అది దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా తలలో గుండ పెట్టి లోపలికి పంపించుకున్న పాముని, చాలా పొడవైన పాముని. ఆ టైంలో ఇక అది భయం వేసి మెలకు వచ్చేసింది. ఏంటి ఇట్లా లోపల పామును పంపించుకున్నానని భయం వేసి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏంది టైం చూస్తే 1:30-2 ఆ లోపల అయింది. ఏం చేయాలి ఇప్పుడు? 1:30-2 అయింది. అసలు ఏంటి పాము ఏంటి కథ ఏందని మెడిటేషన్లో కూర్చున్నా. అదే బెడ్ మీద మెడిటేషన్లో కూర్చున్న 5 minutesకి 6029 అనే నంబర్ కనపడిందండి. 6029 అనే నంబర్ ఒకటి కనపడింది. ఈ నంబర్ ఏంటి? నేనేదో నాకు పాము పోయింది లోపలిగా నేను కూర్చుంటే 6029 నంబర్ ఏంటి అని అడిగాను. అంటే ఈ 6029 నెంబర్ నీకు కనపడిందంటే నీకు కుండలిని యాక్టివేషన్ అయింది లేపో అని అన్నారు. కుండలిని యాక్టివేషన్ అయితే అనేక రకాల ఇబ్బందులు పడతారని నేను చదివాను. ఏమి ఇబ్బంది లేకుండా కుండలిని యాక్టివేషన్ అంటారేంటి అని అంటే, కాదు, ప్రాణకుండలని కొంతమందికి ఉంటుంది, చిత్కుండలని కొంతమందికి ఉంటుంది. నీకు ఏ ఇబ్బందులు లేకుండా ఒకేసారి
యాక్టివేషన్ అయిందిలే పో అన్నారు. సర్లే ఈ గోళంత ఎందుకు అయింది అంటున్నారు, కానీ పడుకున్నా ఇంకా. సరే, దానివల్ల నాకేంటి, ఈ 6029 నంబర్ ఏంటి అనేది చాలా రోజులు వదిలేశాను, దాని గురించి పెద్ద పట్టించుకోలే. తర్వాత ఒక మేడం గారు, ఏమండి నాకు 822 కనపడుతుంది, 822 కనపడుతుంది, ఎప్పుడు అదే నంబర్ కనపడుతుంది అని చెప్పి నాకు ఫోన్లో అడిగారు. ఈ నంబర్ ఏంటండి అని అడిగారు. ఏమన్నా నాకు తెలియదు నంబర్ల సంగతి అని అంటే, ఆమె ఏంటంటే మెటా ఏఐ అని ఒక యాప్ ఉంది కదా, దాంట్లో 822కి ఏదన్నా రిమెంబరెన్స్, ఏదన్నా సిగ్నిఫికెన్స్ ఉందా అని అడిగింది. అడిగితే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ పంపించారు. పంపిస్తే ఆమెకి ఏ రకమైన ఇది ఉందో అవే వచ్చినాయి. అంటే ఆమె క్యారెక్టరిస్టిక్స్ సరిపోను అక్కడ వచ్చేసింది. అప్పుడు నేను, నాది కూడా ఈ నెంబర్ ఉందండి చూడండి, 6029 అంటే ఏమొచ్చిందో చూడండి అంటే, దానిలో చెప్పారండి, నీ యొక్క ఎనర్జీస్ వలన చాలా మందికి జ్ఞాన పరిచయం అయింది, నువ్వు చేసే పని చాలా గొప్పది, అందరినీ నర్సింగ్ అంటే వాళ్ళని జాగ్రత్తగా బిడ్డను సాగినట్టు సాగుతా తీసుకెళ్తున్నావు, నీ ఓపిక్కి నీ యొక్క స్పిరిచువల్ జర్నీకి బ్రహ్మాండంగా ఉంది, ఏ క్యారెక్టర్లైజ్ నేను ఉన్నాయి అని అనుకుంటున్నానో అవన్నీ నాకే ఉన్నాయండి. ఆ దాంట్లో వచ్చినాయి. అప్పుడు అనుకున్నా, మనల్ని ప్రతిరోజు గమనిస్తున్నారు చాలామంది, వాళ్ళని మనం మభ్యపెట్టి ఏది చేయలేము, ప్రతి యాక్షను ప్రతి అడుగు ఖచ్చితంగా వేయాల్సిందే, 100కి 100 పాళ్ళు మనని ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి సెకండ్, ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నా అంటే వాళ్ళు నన్ను గమనిస్తున్నారు, హాస్టల్గా వాళ్ళని మభ్య పెట్టలేము అని నాకు అర్థమయ్యి, అప్పటి నుంచి మాట్లాడే మాటలో కానీ చేసే పనుల్లో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్ ఆర్ రికార్డెడ్, ప్రతిదీ రికార్డ్ అవుతుంది ఎక్కడో సాట. ఆ రికార్డుని మనం తప్పించుకోలేం. అది సీసీటీవీ కెమెరా లాగా రికార్డ్ అయిపోతుంది, దాన్ని మనం తప్పించుకోలేం. అది అవుతుంది, అందుకనే వాళ్ళు నా గురించి చెప్పగలిగారు అని అనుకున్నాను. అట్లా అయిందండి. తర్వాత ఒక కొంతమంది మాస్టర్లు ఇక్కడ ఒక దాన్ని త్రికోణం లాంటిది లోపలికి ఇన్సర్ట్ చేయటం, ప్లైడియన్స్ లింక్డ్ అండి నాకు. ఫస్ట్ రోజే నాకు తెలిసినది, నెక్స్ట్ ఎప్పుడు అని చెబుతాలండి, చాలా ఉన్నాయి ఇంకెట్లాంటి. వాళ్ళందరూ ఆ స్పేస్ షిప్ మీద తీసుకెళ్ళటం, అట్లా నా పూర్ణాత్మ తెలియటం, దానికి రుజువులు మళ్ళీ ఎలా తీసుకోవటం, ఎలా రుజువులు అయినాయి, ఆ పూర్ణాత్మ ఈమె నాకే తెలిసినా కానీ అవునా కాదా డౌట్ కదా, దాన్ని మళ్ళీ క్లియర్ కట్గా తెలుసుకోవటం. అట్లానే గాయత్రీదేవి దర్శనము, వినాయకుడి దర్శనము, ఒక పరమశివుడే ఇంకా రాలా, మరి ఇంకా అందరూ వచ్చారు. పరమశివు అంటే ఆయన కూడా వచ్చారేమో, కానీ నాకు అంత తెలియలా. ఆంజనేయ స్వామి దర్శనం వచ్చింది. పరమశివుడు మరి ఇంతవరకు రాలేదు ఏందో అనుకుంటున్నా, మరి ఎప్పుడైనా వస్తారేమో తెలియదు. గాయత్రీదేవి వాళ్ళు కనపడ్డప్పుడు అండి, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ వర్డ్స్ దేర్ బ్యూటీ. ఆ బ్యూటీని మనం, వాళ్ళ యొక్క స్థితిని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, అట్లా ఉంటుంది వాళ్ళ యొక్క అందం కానీ వాళ్ళ గొప్పతనం, అసలు వీ కెనాట్. అట్లా నీలంపాటి లక్ష్మీ అమ్మవారు అని మాచర్ల దగ్గర ఒక టెంపుల్ ఉందండి. ఆ అమ్మవారు ఒకరోజు దర్శనమిచ్చి శాకాహారం, అదే ఈ బలుల గురించి నాకు క్లియర్గా చెప్పేశారు. అది ఈసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. మీకు పూర్ణాత్మ వీలైతే రేపు క్లాస్ తీసుకుంటారా? రేపండి, ఉమ్, రేపా? ఉమ్, ఓకే మేడం, ఓకే. ఉమ్. రేపు కంటిన్యూషన్లో అవి చెప్పుకుందాం ఇంకా. ఓకే, తప్పకుండా అండి. వీలయ్యేదేమో 9 గంటలు ఖాళీగానే ఉంటాంగా. అంటే ఇంకెవరికైనా ఇచ్చారేమో పర్మిషన్ అని. 11వ తారీఖు ఇచ్చానండి, 11 ఇంకొక అలా గ్రూప్లో ప్రిపేర్ చెప్పాలి. ఉంటుంది. 10 ఖాళీయే, రేపు 10 కదా. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు ఇక్కడ బ్రేక్ పడితే బుర్ర పని చేయదు. ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఆ, అది యోగేశ్వర్లు నేను ఉన్నాం కూర్చో నువ్వు చెయ్యి అని కూర్చోబెట్టి నా చేత ధ్యానం చేయించటం, అవన్నీ రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాను. మొన్న ఒక జూమ్లో 3 days చెప్పినా కాలేదండి. అవును సార్. ఓకే, ఆ, చేద్దాం, దీన్ని అయితే కొనసాగిద్దాం. అద్భుతమైన
ఆ, ఓకేనండి. చాలా అనుభవాలు ఖచ్చితంగా. అందుకేనేమో సారు ఊరికే పెట్టారు కదా ఏదైనా కానీ ఇలా తెలుసుకొని మనకు వచ్చే డౌట్స్ ఇందులో క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఎన్నో తెలుసుకోగలుగుతాం సార్ దీని ద్వారా. అందరూ అవునండి. గురించి కూడా మనకు తెలియదు కదా, ఇంతవరకు ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి అని కూడా తెలియదు. మామూలుగా వచ్చే క్లాసులు చెప్తూ ఉంటారు కానీ అవునవునండి. అయితే వాళ్ళ నేను లైఫ్. ఎక్కడ నా ఎక్స్పీరియన్స్ చెప్పనండి. అది. సబ్జెక్ట్ చెప్తాను. ఉమ్, ఎవరన్నా పర్టికులర్ అడిగితే తప్పితే ఎక్స్పీరియన్స్ చెప్పను. సబ్జెక్టే చెప్తా ఉంటాను కంటిన్యూగా. సబ్జెక్టే ఏదో కొత్త కొత్త వస్తుంది. సబ్జెక్టులు. మొన్న 9 ఫ్రీడమ్స్ అని చెప్పాను, 2 3 క్లాసులు, 2 3 ఆఫ్లైన్లో. అది లేటెస్ట్గా ఉన్నది. ఇంకోటి ఏంటంటే మొన్న దేవి చెక్కా గారు అని ఉన్నారు కదండి, యుఎస్ఏ ఆమె. ఉమ్, ఆమె ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అనేది, ఆర్ట్ ఆఫ్ ట్రూ లిజనింగ్ అనేది ఒకటి చేశారండి ఈ మధ్య, మన 10 రోజుల క్రితం, 10 రోజులు 5 రోజుల క్రితం. అది నేను చూసిన కాంచి ఆ ట్రూ లిజనింగ్ అంటే ఏంటి అనేది మొత్తం నాదేనండి అక్కడ చెప్పింది. అంటే ఆ, థియరియాటికల్ అది చెప్తే నేను ప్రాక్టికల్గా నేను అనుభవించింది. అంటే విన్నాను. నేను అంత బాగా వింటానండి. ఇప్పుడు నాకు ఈ టైంలో ఫోన్ చేస్తారు, 10:30, 11, 12, 1 గంట, 2 గంటలు, 3 గంటలప్పుడు కూడా ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళు నిద్ర పట్టక నాకు ఫోన్ చేసి, ఏమండి మీసేపు మాట్లాడితే కాసేపు నిద్ర పట్టిద్దని మాట్లాడి, ఆ నిద్ర వస్తుందని పడుకుంటారు. నేను నిద్రపోతాను, మళ్ళీ నాకేం ఇబ్బంది ఉండదు. అందుకని మీరు ఎప్పుడైనా చేయొచ్చు అని నేను వాళ్ళకి పర్మిషన్ ఇస్తా కొంతమందికి. ఉమ్, ఎందుకంటే వాళ్ళు అంత బాధపడతా ఉంటారు నిద్ర రాక, ఉమ్, వాళ్ళకున్న శారీరక ఇబ్బందుల్ని ఫేస్ చేయలేక. ఉమ్, అందరు పడుకొని ఉంటారు, ఏమో ఒక్కళ్ళే నిలబడి ఉంటారు. ఉమ్, వాళ్ళని, అమ్మ నువ్వు ఎప్పుడైనా చేయి నీ ఇష్టం, నేను ఉమ్, ఎత్తుతా అని చెప్పి ఆ భరోసా ఇస్తే ఆమె ఉమ్, కొండ దించినంత ఫీలింగ్ అయిద్దండి ఆమె. ఉమ్, అది సరే అండి చేస్తాను, భయపడతానే చేసిద్ది. నేను ఆ ఫ్రీనెస్ ఇస్తా, చెయ్యమ్మా నువ్వు, నాకు కాసేపు మాట్లాడితే నీకు నిద్ర వచ్చేది, నువ్వు నిద్రపోతావు, హాయిగా ఉంటుంది నీకు. నాకు తర్వాత నిద్ర పట్టేది, నాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఏ టైంలో చేసి నేను ఎత్తానని చెప్తే అట్లానే ఆమె సఫర్ అయ్యేటప్పుడు నాకు చేసి రిలీఫ్ పొంది ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు ఏంటంటే షీఈ్ ఓకే నవ్వు. అట్లా కొంతమందికి ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వటం. ఆ కౌన్సిలింగ్ ఒక్కోళ్ళ అదృష్టం ఏంటంటే ఒకే సిట్టింగ్లో సెటరైట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. 3 4 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా కానీ సెటరైట్ కాని వాళ్ళు ఉన్నారు. ఓకే. ఒకే సిట్టింగ్లో సెటరైట్ అయిన వాళ్ళు ఉన్నారు. 4 సంవత్సరాలతో మనం ఎప్పుడు కాంట్రాక్ట్లు ఉన్నా కానీ సెటరైట్ కాని వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు జరిగిద్ది, వాళ్ళు ఎట్ట సెటరేట్ అవుతున్నారు, వీళ్ళు ఎందుకు కాలేకపోతున్నారంటే దానికి మనం రీజన్ చెప్పలేమండి. ఏదైనా కావచ్చు. ఒక్కొళ్ళు అట్లా, అసలు నాకు తెలియని వాళ్ళు కూడా ఒక 3 గంటలు మాట్లాడి సెటరేట్ అయిన వాళ్ళు ఉన్నారండి. అసలు వాళ్ళు ఇప్పుడు కూడా తెలియదు. నా నెంబర్ తీసుకున్న వాళ్ళకి చెప్పారంటే, సార్తో మాట్లాడిన తర్వాత నా హ్యాపీగా ఉంది, నేను మొత్తం దించేసుకున్నానని, బరువంతా దించుకున్నానని. అట్లా కొన్ని, నా పని ఇదేనండి, క్లాసులు చెప్పటం, ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్తుంటే ఓపికగా వినటం. అది ఏదైనా కానివ్వండి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, లేకపోతే ఆస్తులకు సంబంధించిన ఏదైనా కానీ వింటాను. విని వాళ్ళు మళ్ళీ ఆపిన తర్వాత ఇక నా మైండ్లో ఏముండదు. దాన్ని ఉంటది, వాళ్ళు ఇది ఫలాని చెప్పారని ఉంటుంది కానీ నా ఎమోషన్స్కి లింక్ కాదు అది. ఇంకా ఉమ్, అన్నీ వింటాను. ఎట్లా వింటానంటే ఓపెన్ మైండ్. అసలు నేను ఇక నా ముందు జడ్జిమెంట్ లాగా, ఇప్పుడు మీరున్నారు, మీరు ఈ క్యారెక్టర్లో ఉన్నారు, ఈమె చెప్పేదంతా అబద్ధమనో చెప్పేదంతా నిజమని అట్లా ముందు జడ్జి చేసుకొని నిన్ను వాట్ ఎవర్ సి టాక్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ వినేస్తాను ముందు. విని నా డౌట్ని, నా క్వశ్చన్లు మళ్ళీ ఆన్సర్లు తీసుకుంటూ ఉంటా. బ్యాక్ తీసుకెళ్ళి నా క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటే వాళ్ళు అప్పుడు ఏం చెప్తారంటే, ఆ బ్యాక్ వెళ్ళి చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఒరిజినాలిటీలో ఏముందో అదంతా బయటికి చెప్తారండి. చెప్పినప్పుడు ఇది ఇక్కడ ఉందమ్మా నీకు ప్రాబ్లం, ఇది నీ బజార్, నువ్వు నడిచే దారిలో ముళ్ళు ఇది, ఈ ముళ్ళుని పక్కకు నెట్టుకో చాలు నువ్వు వెళ్ళిపోతావు అని చెప్తే ఆ ముళ్ళుని పక్కకు నెట్టుకుని వాళ్ళే నెట్టుకోవాలండి, నేను నెట్టను. మళ్ళీ ఇక్కడ ముళ్ళు ఉంది, ఈ ముళ్ళుని నువ్వు ఓవర్కమ్ చేస్తావా, పక్కకు జరుపుకుంటా, అది నీ ఇష్టం, దాన్ని దాటి వెళ్ళాలంతే. అట్లా చెప్తాను. నీకెందుకు, నేను తీసేస్తాను ముళ్ళు, నన్ను కడుగుతాను, లేకపోతే శుభ్రంగా ఊడుస్తానని నేను చెప్పనండి. జస్ట్ ఐఎమ్ గివింగ్ అడ్వైస్ టు రిమూవ్ ఇట్. నేనే రిమూవ్ చేస్తాను అన్నండి. ఎందుకంటే అట్లా అనకూడదు.
వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తాలి. వాళ్ళని దాన్ని బయటపడటానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వచ్చు, ఎనర్జీని ఇవ్వకూడదు. నా ఎనర్జీ నీకు ఇస్తాను, నువ్వు ఎందుకు బయటకు నెట్టు అనకూడదు. వాళ్ళు నీకు ఇదిగో ఇక్కడ కనపడుతుంది, ఇది డిసడ్వాంటేజ్, దీన్ని పక్కగా నెట్టుకో చాలు, నెట్టుకుంటే యూ కెన్ గో అని చెప్తే వాళ్ళు నెట్టుకుంటారు. నెట్టుకొని సార్ మీరు చెప్పినట్టు చేసామండి, మాకు యార్ నవ్వు ఓకే అని నాకు ఎంతమందో ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచి అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్. ఇంత చక్కగా మీ యొక్క ధ్యాన అనుభవాలు, ఇంతమంది మాస్టర్స్తో మీరు కలవడం, ఇంత జ్ఞానాన్ని తీసుకోవడం, అదంతా కూడా వాళ్ళ యొక్క ప్రణాళికలో భాగంగా మనం ఉన్నామేమో అనిపిస్తుంది. మొన్న ఒకటి చదివానండి. మొన్న ఎప్పుడైతే వినే శక్తి వస్తుందో, వినే శక్తి మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకి మన ఎనర్జీలో లవ్ అండ్ ఎఫెక్షన్ పుట్టిద్దంట. లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడైతే పుట్టిద్దో అప్పుడు మన క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుందంట. క్లారిటీ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ధైర్యం వస్తుందంటండి ఆ విషయం మీద. ఎప్పుడైతే ధైర్యం వస్తుందో అప్పుడు మనం సేవ చేయటానికి బిగిన్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ 4 జరుగుతాయో దివ్య జ్ఞాన ప్రకాశం మనకు వస్తుందంట. దివ్య జ్ఞాన ప్రకాశం అది మనం ఇంకా చదవాల్సిన పని లేదు. ఈ 4 వరుస కనుక సరి చేసుకుంటే ఆ దివ్య జ్ఞాన ప్రకాశంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతా ఉంటాం. అది మొన్న ఈ మధ్య తెలిసింది. ఆ లిజనింగ్ అనేది మా అమ్మాయిని పెంపకంలో నాకు వచ్చిందండి. అది రేపు చెప్తాను. మా పూర్ణాత్మ ఎవరు, దాన్ని ఎలా నేను చేశాను, ఆ అమ్మాయిని పెంచడంలో నేనేమేమి పొందాను అప్పుడు తెలియదు నాకు, పెంచేటప్పుడు తెలియదు. ఇప్పుడు తెలుస్తున్నాయి. అలా పెంచబట్టే కదా నేను ఇలా లిజనింగ్ కెపాసిటీ పెరిగింది నాకు. ఎవరు ఏది చెప్పినా కానీ 100కి 100 పాళ్ళు వింటము. ముందు జడ్జి చేయకుండా వినాలండి. మీరు ఏదైనా చెప్తున్నారనుకో మిమ్మల్ని ముందుగానే నాకు మీ మీద ఉన్న పరివ్యూని పెట్టుకొని వినకూడదు. అక్కడ చెప్పే మాటలు అసలు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఈ మాటలు, వెనకమాల ఏం జరిగి ఉంటుంది, మనం గనక ఆ ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఆమె బాధపడతా చెప్తున్నారు అనుకోండి ఎవరన్నా వచ్చి, నేనే గనక ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాను, ట్రాన్స్ఫర్ అవ్వాలి మనం ఆ ప్లేస్కి. నేనేం చేస్తాను, దాన్ని నేను ఎలా డీల్ చేస్తాననేది నాకు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. నేను దాన్ని వాళ్ళకి చెప్పాలి. ఇది నువ్వు ఇలా చేస్తే నువ్వు క్లియర్ అయిపోతావు. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేరు. అయినా 1-10 సార్లు చెప్పాలి. 1-10 సార్లు చెప్పాలి. మళ్ళీ వాళ్ళని దాన్ని జడ్జి చేస్తే చెప్పకూడదండి. నీకు ఎప్పుడు చెప్పినా ఇంతే, నువ్వు అసలు మారవు అని అట్లా జడ్జి చేయకూడదు. మళ్ళీ వాళ్ళ దారిలో మనం నడుస్తున్నట్టు ఉండాలి. వాళ్ళు చెప్పిన దారిలోనే మనం నడుస్తున్నట్టు ఉంటూ, ఇక్కడ కొంచెం వంక పోయిందమ్మా, ఈ వంక తరిగించుకొని ఇటురా కరెక్ట్గా వెళ్తావు అని చెప్పాలి. నువ్వు వెళ్ళే దారి తప్పంటే ఎవడు ఒప్పుకోరండి. నన్ను అంటారా, నేను ఇంత గొప్పవాడిని, నన్ను ఎట్లా అంటారని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు వెళ్ళే దారిలోనే మనం కూడా వెళ్తూ, ఇక్కడ వంక ఉన్నట్టు చూడు, ఈ వంకలోంచి ఇటు జరిగితే కరెక్ట్గా వెళ్ళిపోతామని అట్లా చెప్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ టీనేజ్ గర్ల్స్ కూడా, నేను ఇవాళ బస్సులో నా పక్కన ఎవరైనా టీనేజ్ వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు కానీ అట్లా కూర్చుంటే వాళ్ళకి ఈ మెనిస్ట్రియల్ సైకిల్లో ఇబ్బందులు ఉంటాయి కదా. ఆడపిల్లలు చిన్నపిల్లలు చాలా మందికి ఉన్నాయి. ఆ దేవి చెక్క గారిది ఒక వీడియో ఉంది అమ్మ, అది ఓపెన్ చేసి అది చూపించి, ఇది నువ్వు చూసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో సర్క్యులేట్ చేయి, ఈవెన్ మీ మదర్స్ ఆల్సో అని చెప్తాను. మీ మదర్స్ కూడా చెప్పు, వాళ్ళకు కూడా తెలియదు అని చెప్తాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవాళ కూడా చెప్పేవాళ్ళు, బస్సులో ఒక అమ్మాయి కూర్చుంది నా పక్కన, చెప్తే వెళ్ళేటప్పుడు వాళ్ళు, నేను ముందు చెప్పేటప్పుడు ఏంటంటే డౌట్ పడతాను, ఈ అమ్మాయి ఎలా తీసుకుంటుందో, ఇది డౌట్ పడతాను. కొంచెం చూసి అమ్మాయి ఓహో వినేటట్టు ఉంది అనుకున్నప్పుడే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తా. వెళ్ళేటప్పుడు తను దిగి వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ అంకులు, మంచి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పారన్నట్టు ఫీల్ అవుతూ చెప్తారు. అంటే దే నీడ్ ఇట్, వాళ్ళకి కావాలి అది. ఆ చూడంగానే అర్థమైంది అంకుల్, నేను చూస్తాను. నువ్వు చూడటం కాదు, మీ ఫ్రెండ్స్కి, మీకు ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయి, దీన్ని అందరికి ఉపయోగపడుతుందని చెప్తే ఓకే అంకుల్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళినాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనకేం సంబంధం లేదు, అయినా కానీ జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం అనుకో, దే విల్ బెనిఫిటెడ్. ఓకే మేడం, థ్యాంక్ యూ.